బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జీఎంఎఫ్టీ నిధులతో ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో మరియు తంగలపల్లి స్వామి వివేకానంద కాలనీ పాతవాడల్లో నూతనంగా నిర్మించిన 3 అంగన్వాడీ కేంద్రాల భవనాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేకే మహేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 585 అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. డిఎంఎఫ్టీ నిధులు 20 కోట్లతో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 170 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 49, ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం 9 కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అన్ని భవనాలు రానున్న 6 నెలల్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి అంగన్వాడీ కేంద్రాన్ని కిషన్ దాస్ పేటలో ప్రారంభించామని వివరించారు. భవనం త్వరగా పూర్తి చేసేలా విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే అవకాశం వస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లల చేత గేయాలను పాడించి వారితో ముచ్చటించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, ఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఈఈపీఆర్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, ఏపీ రాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడ విజయరెడ్డి, మరి శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, బండారి బాలరెడ్డి, గంటా బుచ్చాగౌడ్, సూడిది రాజేందర్, మెండే శ్రీనివాస్ యాదవ్, షకీల్, రాజేష్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా జిల్లాలో ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ఒక కొత్త డిఎంఎఫ్టీలో శాంక్షన్ అయిన అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేశాం. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న 585 సెంటర్స్లో దాదాపుగా అన్ని ప్రైవేట్ సెంటర్స్గా ఉండే. సో 170 కొత్త సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది, దాదాపుగా 20 కోట్లతో. ఈ ప్రక్రియలో ఈ మొదటి దశలో ఇది ఫస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది వరవనీళ్ళు మహేందర్ రెడ్డి గారి చేతి మీదుగా, ఏఎంసీ చైర్మన్ గారి చేతి మీదుగా, ఇంకా ఇక్కడ ఉన్న డిడబ్ల్యూ ఆఫీస్ స్టాఫ్ చేతి మీదుగా. సో ఇదే విధంగా వచ్చిన 6 మంత్స్లో మొత్తం 170 అంగన్వాడీ సెంటర్స్ కూడా జిల్లాలో వస్తుంది. అది కూడా మీకు సూచిస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు ఈ జిల్లాలో కలెక్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత 170 అంగన్వాడీ సెంటర్లకు కొత్త బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళందరినీ కూడా, వాళ్ళని ఎవరిని కూడా విద్యకు దూరం చేయకూడదు, వాళ్ళని ఆడుకుంటూ కూడా వాళ్ళు మంచిగా చదువుకోవాలని చెప్పే ఉద్దేశం కొద్దీ ఇవాళ పక్కా భవనాలను ఇచ్చి వాళ్ళను ఇవాళ ప్లే స్కూళ్ళతో సమానంగా పట్టణాలలో ప్లే స్కూళ్ళల్లో, కార్పొరేట్ విద్యా సంస్థలలో పెద్ద వాళ్ళు ధనవంతులు చదివే చదువులకు సమానంగా ఇక్కడ వీళ్ళకు కూడా ఇంగ్లీష్లో రైమ్స్, చిన్నప్పటి నుంచి రైమ్స్ ఇవన్నీ కూడా నేర్పించి ఆడుకుంటూనే చదువుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ప్లే స్కూల్స్ తరహాలో వీటిని తీర్చిదిద్దే దిశగా ఇలా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పెద్దలు కలెక్టర్ గారు ఇక్కడ 170 సెంటర్లను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా తంగలపల్లి మండలంలో గత 4 నెలల క్రితం అనుకుంటా బహుశా మనం అందరం కూడా ఈ 9 అంగన్వాడీ సెంటర్లకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఇలా పక్కా బిల్డింగ్లు రావడం జరుగుతుంది. ఇంకా కూడా ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్లు అవసరం ఉంటే వాటిని కూడా ఇవాళ రాళ్లపేటలో కానీ, అక్కడ పెద్దూరులో ఉన్న తుర్కాషి బావాజీగూడెంలో కానీ, ఎక్కడ కానీ పెద్దూరులో ఇప్పుడు పెద్దూరు కూడా ఇప్పుడు అలాగే ఇక్కడ మండేపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానీ అక్కడ కూడా అవసరాలు ఉన్నాయి ఇవాళ మనకు. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లు అక్కడ కూడా అవసరం ఉన్నాయి. చాలామంది అక్కడ పోయి కుటుంబాలతో నిలబడుతున్నారు. అక్కడ పిల్లల్ని ఆదుకోవడానికి, అక్కడ కూడా పిల్లలు చదువుకోవడానికి అక్కడ కూడా అంగన్వాడీ సెంటర్లు అవసరం. కాబట్టి ఆ కొత్త వాటిని కూడా వారు గుర్తించడం జరిగింది. వాటిని కూడా శాంక్షన్ చేయించే దిశగా వారు తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తూ అక్కడ కూడా కొత్త అంగన్వాడీ సెంటర్లను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ విద్యపైన ముఖ్యంగా ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో దానికి తార్కాణంగా ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు కూడా కేజీబీపీ స్కూల్లో కానీ, మోడల్ స్కూల్లో కానీ ఇవాళ ఎన్ఈఈటీ కానీ, జేఈ కానీ అంటే ఐఐటీలో సీట్లు పొందడానికి, అలాగే మెడిసిన్లో సీట్లు పొందడానికి ఇలా ప్రభుత్వ ఖర్చుతోని వాళ్ళందరినీ కూడా అన్అకాడమిక్ అంటే డిజిటల్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యను ప్రతి పేదవాడికి కూడా అందించాలి. పైసలు లేకుండా ఎవరు కూడా
పేదవాడు విద్యకు దూరం కాకూడదని చెప్పి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చేపట్టడం జరిగింది. 9.5 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని వాళ్ళన్నీ కూడా పేదవాడిని మళ్ళీ ఇవాళ విద్యకు దూరం చేస్తూ ఇవాళ సింగిల్ టీచర్ బళ్ళని కూడా 6,000 బళ్ళను ఆ రోజు ముగించిన ఘనత ఎవరికి దక్కిందంటే గత ప్రభుత్వానికి దక్కింది. మళ్ళీ ఇవాళ వాళ్ళన్నింటి కూడా బలోపేతం చేస్తూ వస్తుంటే ఇవాళ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఇవాళ ఫలితాలను ఇస్తూ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏ స్కూల్లో చూసినా కానీ ఇవాళ మళ్ళీ స్ట్రెంత్ పెరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరగడానికి కారణమైంది ఇవాళ మనం అందరికి కూడా కాస్మెటిక్ ఛార్జ్, అమ్మాయిలకు కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి, ఇవాళ డైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పెంచింది. ఇవాళ ప్రతి ఒక్కదాన్ని పెంచి ప్రభుత్వం ఎక్కడ కూడా నాణ్యతలో లోటుపాట్లు రానియకుండా, నాణ్యత లోపం లేకుండా ప్రజలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాలి, నాణ్యమైన తిండిని ఇవ్వాలి, మంచిగా పోషకాహారాలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి అంగన్వాడీలో కూడా పోషకాహారాలు ఇస్తున్నాం మనం అన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ పిల్లలను ఎక్కడనో ఏదో వస్తుంది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టిస్తే ఇంగ్లీష్ మాట్లాడతారంటే ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇవాళ మన వాళ్ళు ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇవాళ అన్ని రకాల ఆటలతో పాటలతో కూడుకున్న విద్య నేర్పిస్తాను. ఇవాళ దయచేసి మీరు అందరూ కూడా అంగన్వాడీ సెంటర్లను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఏదైతే ఇవాళ మీకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిందో వాటిని అందరినీ కూడా ఉపయోగించుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా ఒక ప్రోత్సాహం మీరు ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి అంగన్వాడీ సెంటర్లను కానివ్వండి, ప్రభుత్వ స్కూళ్ళను కానివ్వండి, ప్రభుత్వ కాలేజీలను కానివ్వండి, ఇవాళ అలాగే కేజీయూలో కానివ్వండి, మోడల్ స్కూల్లో కానివ్వండి, ప్రతి ప్రభుత్వ పరంగా నడిచే ప్రతి సంస్థలో మీరందరూ కూడా చేయూత నుంచి మీరు ప్రభుత్వానికి అండగా నిలబడండి. విద్య అనేది పేదవాడికి దూరం కాకూడదు. పేదవాడికి అది ఒక ఆయుధంగా మారాలి. విద్య అనేది పేదవాడికి ఆయుధంగా మారాలి. ఇలా పేదవాడు విద్యను చదువుకున్నట్టయితేనే ఇలా ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ, ఈ సంఘంలో తలెత్తుకునే దిశగా పనిచేస్తారు. కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని, నిజంగా కూడా ఇంకా మున్ముందు కూడా ఇంకా అంగన్వాడీ సెంటర్లను కూడా మనం తెచ్చుకొని విద్యను బలోపేతం దిశగా పోవాలని ఆకాంక్షిస్తూ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ వీర్నపల్లి మండలం ఇంతకుముందు ఎల్లారెడ్డిపేటలో స్టార్ట్ చేసాం, వీర్నపల్లి మండలంలో కూడా ఉన్నాయి. ఇవాళ అనేకమైన అభివృద్ధి పనులన్నింటి కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ అవసరమైతే మళ్ళీ కూడా కొత్త ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. లో వోల్టేజ్ సమస్యను తీర్చేందుకు ఎల్లారెడ్డిపేట